కాల్ భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసము ఆయన సముద్రముల మీద దాని పునాదులు, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనిడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనిడి. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి నీకే స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు ప్రభువా. మహిమగల రాజు నువ్వే కాబట్టి ప్రభువా. కుంభములను నా తండ్రి తల పైకెత్తుడి అని అన్నావు ప్రభువా. కుంభములను తల పైకెత్తినట్లుగా మహిమగల రాజు నువ్వు నాయన మాకంటే ముందుగా నా తండ్రి ఈ గృహంలోకి ప్రవేశించమని ప్రార్థిస్తున్నావు ప్రభువా. దయగల తండ్రి కనికరించండి. ఎంతగానో ప్రభు తల్లి గారు ప్రార్థన చేయగా ప్రభువా నాయన ఇంత చక్కని నా తండ్రి మీరు గృహాన్ని ఇచ్చినటువంటి స్తోత్రములు. ఈ ప్లాట్లో నా తండ్రి నాయన మొదటిగా నా తండ్రి ఇదిగో నా తండ్రి రూములు ఇచ్చినందుకు నీ స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అయినా ఇదిగో నా తండ్రి మేము బిడ్డలందరం కలిసి ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి గృహంలోకి ప్రవేశిస్తుండగా ప్రభువా మాకంటే ముందుగా పరిశుద్ధాత్మ దేవుడిగా పరమ తండ్రిగా మీరెళ్ళి నాయన తండ్రి బిడ్డలకి నా తండ్రి దేవుడికరంగా ఆశీర్వదకరంగా ఉంచినట్టు సహాయం చేయమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములోనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ నిన్ను సహవాసం. ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడే. దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడే. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆయస విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ప్రార్థన చేసుకున్నాండి. మహాగరుడ మహోన్నతుడ సర్వాధికారి ఇదిగో నాయన బిడ్డలు నా తండ్రి నిద్రించు గృహం నా తండ్రి ఇదిగో ప్రభా ఈ బెడ్రూమ్ ను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ దర్శనములతోనూ నీ ఆత్మతోనూ నాయన ఇదిగో తండ్రి ఈ రూమ్ నింపబడినట్లుగా సహాయం చేయండి. బిడ్డలు నా తండ్రి నిద్రిస్తుండగా నా తండ్రి ఎటువంటి శ్రేణ ప్రేడ నా తండ్రి నాయన రాకుండా గద్దించి దూరపరిచి బిడ్డలకి నా తండ్రి సుఖమైన నిద్రను ప్రభు మీరు అనుగ్రహించి మీ కాపుదల కనుదృష్టి బిడ్డలకు దయచేయండి. ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు కొడుకుడు నిద్రపడను వాగ్దానం నైనా బిడ్డల పాటు నెరవేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతి